ఆరవ తరగతి తెలుగు వాచకం. ఆరవ తరగతి తెలుగు వాచకంలో పాఠాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. మొదటిగా అమ్మఒడి. అమ్మఒడి పాఠం తర్వాత చదవండి ఆనందించండి అనే శీర్షికన ఒక కథ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కథను కూడా ప్రస్తావిద్దాం. ఫస్ట్గా అమ్మఒడి. అమ్మఒడి గేయ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ. ఈ కవి బివి నరసింహారావు గారు అమ్మ ప్రేమను గురించి పాఠ్యాంశంలో వివరించారు. బివి నరసింహారావు గారు. నెక్స్ట్ చదవండి ఆనందించండి పేరుతో మాతృదేవోభవ పితృదేవోభవ అనే పేరుతో వినాయకుడు తల్లిదండ్రుల ప్రదక్షిణతో భూ ప్రదక్షిణ పూర్తి చేసిన కథ దీనిలో ప్రధానంగా కనిపిస్తుంది. నెక్స్ట్ తృప్తి అనేది పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం మానవ విలువలు. కవి సత్యం శంకరమంచి. ఇందులో సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేశారు. దీనిలో పూర్ణయ్యను బావగాడు అంటారు. నెక్స్ట్ ఈ పాఠం తర్వాత చదవండి ఆనందించండిలో కుచేలోపాఖ్యానం కనిపిస్తుంది. కుచేలుడు కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. ఇది అందరికీ తెలిసిన కథే. నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనము. ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తము దేశభక్తి. కవి గరిమళ్ళ సత్యనారాయణ గారు. ఆంగ్లేయ పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ప్రధానంగా సాగుతుంది. దీని తర్వాత చదవండి ఆలోచించండిలో సమయ పాలన అనే పేరుతో గాంధీ గారు సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో చెప్పారు. ఆయన బ్రష్ చేస్తూ భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నారట. ఈ విషయాలన్నీ దానిలో చూడవచ్చు. నెక్స్ట్ సమయస్ఫూర్తి అనేది కథా ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం సమయస్ఫూర్తి. కవి కందుకూరి వీరేశలింగం గారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. పంచతంత్ర కథలంట. మొదట సంస్కృత భాషలో పంచతంత్ర కథలను రచించింది విష్ణు శర్మ అనే పండితుడు. ఈ కథలను రచించారు. పంచతంత్ర కథలను మొదట సంస్కృత భాషలో రచించింది విష్ణు శర్మ. అయితే దాన్ని తెలుగులోకి అనువదించింది చెన్నయ్య సూరి, తర్వాత కందుకూరి వీరేశలింగం. దీనిలో రోమశుడు అనే పిల్లి, ఫలితుడు అనే ఎలుక, చంద్రకుడు అనే గుడ్లగూబ పాత్రలతో సాగుతుంది ఈ కథ. తర్వాత చదవండి ఆనందించండిలో స్ఫూర్తితో కనిపిస్తుంది. స్ఫూర్తి అనే కథ కనిపిస్తుంది. మగధను పాలించే విక్రమసేనుడు తన రాజ్యాన్ని కోల్పోయి కొండ గుహల్లో దాక్కున్నప్పుడు సాలీడు గూడు అల్లుకోవడానికి చేసే ప్రయత్నం విక్రమసేనుడిలో ఆలోచన రేకెత్తించి అనేక పర్యాయాలు శత్రువుపై దాడి చేసి చివరకు రాజ్యాన్ని పొందే కథ ఇచ్చారు. అంటే సాలీడు గూడు అల్లుకోవడానికి చేసే ప్రయత్నం, అది కిందకి పడిపోతున్నా కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది కదా, అదే ఆలోచన విక్రమసేనుడిలో ఆలోచన రేకెత్తించి అనేక పర్యాయాలు శత్రువుపై దాడి చేసి చివరికి రాజ్యాన్ని పొందుతాడనమాట. ఆ కథ ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మన మహనీయులు ఉపవాచకం. ఇది వ్యాస ప్రక్రియకు చెందింది. దేశభక్తి ఇతివృత్తంతో ఇచ్చారు. ఇది ఫస్ట్గా మన మహనీయుల్లో ఫస్ట్గా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈయన గురించి మొదటగా ఇచ్చారు. తర్వాత పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపశిల్పి, ఈయన గురించి ఇచ్చారు. తర్వాత జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, ఈయన గురించి ఇచ్చారు. నెక్స్ట్ సుందరకవి శంకరంబాడి సుందరాచారి, ఈయన గురించి ఇచ్చారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఆంధ్ర రాష్ట్ర గీతం రచించింది శంకరంబాడి సుందరాచారి గారు. నెక్స్ట్ సుభాషితాలు అనే పాఠంలో ప్రక్రియ వచ్చేసి శతక పద్యాలు ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. శతక కవులు రచించారనమాట. అదే సుభాషితాల తర్వాత చదవండి ఆనందించండి శీర్షికలో టోపీల వ్యాపారి కథనిచ్చారు. ఈ టోపీల వ్యాపారి పేరు కాశీనాథుడు. ఈ కథ కూడా మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మమకారం అనే పాట కథా ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. కథ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం భాషాభిరుచి. వెరీ ఇంపార్టెంట్ ఇది.
కవి వచ్చేసి చిలుకూరి వీరభద్ర గారు, చిలుకూరి దేవపుత్ర గారు. మమకారం పాఠానికి రచించిన కవి చిలుకూరి దేవపుత్ర గారు. అవసరం కోసం ఆంగ్ల భాష నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషను వాడాలి అనేది ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం అన్నమాట. పాత్రలు వచ్చేసి రాజు, సీత, వీడి భార్యాభర్తలు రాజు, సీత. సీత చెల్లెళ్ళు సుగుణ, రాధ. సత్యం వచ్చేసి రాజు ఫ్రెండ్. ఈ పాత్రలతో ఈ కథ నడిచింది. మమకారం అనే పాఠం. మమకారం తర్వాత చదవండి, ఆనందించండిలో అమ్మ ఉత్తరం అనే కథని ఇచ్చారు, అంటే ఉత్తరం ఇచ్చారు. కాంతమ్మ గారు తన కొడుకుకి రాశారన్నమాట ఈ ఉత్తరాన్ని. నెక్స్ట్ మేలుకొలుపు పాఠం పద్య ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసి సమానత్వం. కవి వచ్చేసి కుసుమ ధర్మన. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితి, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయటమే ఈ పాఠం ఉద్దేశ్యం. మేలుకొలుపు పాఠం తర్వాత చదవండి, ఆనందించండిలో ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అనే కవితనిచ్చారు. ఇది ఠాగూర్ గారు రాశారు, చలం గారు అనువదించారు. గుడిపాటి వెంకటాచలం గారు అనువదించారు అన్నమాట. నెక్స్ట్ ధర్మ నిర్ణయం అనే పాఠం ప్రక్రియ వచ్చేసి చారిత్రక కథ. ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణం. దీనిని విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం నుంచి సేకరించారంట. ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ, ఆయన ధర్మనిరతిని తెలియజేస్తుంది ఈ పాఠం. చదవండి, ఆనందించండిలో నేరము శిక్ష అనే కథనిచ్చారు. ఒక కొడుకు తన తండ్రిని కారులో సమావేశానికి తీసుకెళ్తాడు. మళ్ళీ 5 గంటలకి తండ్రి అక్కడికి రమ్మంటాడు, కానీ ఆలస్యంగా వచ్చి కారణం అబద్ధం చెప్తాడు. దాంతో తండ్రికి కోపం వచ్చి 18 మైళ్ళు నడుస్తాడనమాట. ఆ కథ ప్రధానంగా ఉంటుంది అక్కడ. ఇది నేరము శిక్ష అనే కథ. తర్వాత 10వ పాఠం త్రిజట స్వప్నం అనే పాఠం ప్రక్రియ వచ్చేసి పద్యం ప్రక్రియకు చెందింది త్రిజట స్వప్నం. ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి. కవి ఆత్కూరి మొల్ల. అశోకవనంలో కష్టాల్లో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. చదవండి, ఆనందించండిలో పిచ్చుక నేర్పిన పాఠం అనేసి ఒక కథ ఉంది. పిచ్చుక నేర్పిన పాఠం. నెక్స్ట్ లెసన్ డూడు బసవన్న అనే పాఠం జీవిత చిత్రం ప్రక్రియకు చెందింది. జీవిత చిత్రం. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. కవి రావూరి భరద్వాజ గారు. ఈయన ఇంపార్టెంట్ కవి రావూరి భరద్వాజ. గంగిరెద్దుల వారి జీవిత విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశ్యం. ఈ పాఠం అయిన తర్వాత నెక్స్ట్ చదవండి, ఆలోచించండిలో గురి అనే శీర్షికను ఒక కథ ఇచ్చారు. విదర్భ దేశాన్ని పాలించే విక్రమసేనుడు, ఆయన మంత్రి రాంభట్టు ఈ కథలో ప్రధానం అన్నమాట. ప్రధాన పాత్రలు వీళ్ళే, విక్రమసేనుడు, రాంభట్టు. అయితే నెక్స్ట్ ఎంత మంచి వారమ్మ అనే పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఇది ఉపవాచకానికి సంబంధించిన పాఠం. ఇది ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యం. కవి వెన్నెలకంటి రాఘవయ్య. ఈ పాఠంలో యానాదుల గురించి వివరించారు. వాళ్ళ జీవన విధానం, ఆ శైలి, వాళ్ళ జీవిత విధానంలో ఎలాంటి పాత్రలు ఉన్నాయి, ఎంత మంచి విధానం ఉందనేది వివరించారు వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఇక్కడతో 6th క్లాస్ ఇంట్రడక్షన్ అయింది. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క పాఠానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. ఒక్కొక్క పాఠం అయిన తర్వాత ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.